కాళ్లకు స్కేటింగ్ షూస్, పక్కనే ఒక సైకిల్, గుండెల్లో కొండంత భక్తి, కళ్ళల్లో దేశాన్ని చుట్టి రావాలనే మహత్తర ఆశయం. తెలంగాణకు చెందిన ఇద్దరు యువకులు చేపట్టిన ఓ అరుదైన ఆధ్యాత్మిక యాత్ర ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యపరిచేలా చేస్తోంది. 12 జ్యోతిర్లింగాలు, చార్ధామ్తో పాటు అనేక పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడమే లక్ష్యంగా వీరిద్దరూ సాగిస్తున్న ఈ సాహసయాత్ర భక్తికి, పట్టుదలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది. ఇద్దరు తెలంగాణ యువకులు జీవితంలో మర్చిపోలేని అనుభూతిని పోగు చేసుకునేందుకు అద్భుతమైన తీర్థయాత్ర చేపట్టారు. ఈ యాత్రలోని మొదటి సాహసి నిర్మల్ జిల్లా కుబీర్ మండలం సిరాపల్లి తండాకు చెందిన 22 ఏళ్ల కిరణ్. హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ జీవనం సాగించే కిరణ్ మనసులో పుట్టిన దైవ చింతనతో ఉద్యోగానికి రాజీనామా చేశాడు. కాళ్లకు స్కేటింగ్ షూస్ తొడుక్కొని ఏకంగా దేశాటనాన్ని ప్రారంభించాడు. రోజుకు 40 నుంచి 80 కిలోమీటర్ల చొప్పున స్కేటింగ్ చేస్తూ 117 రోజులుగా యాత్ర కొనసాగిస్తున్నాడు. కాశీ విశ్వనాథుడితో పాటు ఉత్తరాఖండ్లోని చార్ధామ్ క్షేత్రాలను స్కేటింగ్ పైనే దర్శించుకున్నాడు. ఈ యాత్రలో కిరణ్ కు తోడైన మరో యువకుడు మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వికీ చౌహాన్. బీకాం పూర్తి చేసిన వికీ భారతీయ సంస్కృతి, వైవిధ్యాన్ని దగ్గరగా చూడాలనే తపనతో కుటుంబ సభ్యులకు చెప్పకుండానే సైకిల్ పై ప్రయాణం ప్రారంభించాడు. 6 నెలలుగా 12 రాష్ట్రాలు చుట్టేశాడు. హరిద్వార్లో యాదృచ్ఛికంగా కలుసుకున్న వీరిద్దరి లక్ష్యం ఒకటే కావడంతో ఇకపై తమ ప్రయాణాన్ని కలిసే కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం రాజస్థాన్ చేరుకున్న ఈ మిత్రులు ఆ తర్వాత సోమనాథ్, మహాకాళేశ్వర్, రామేశ్వరం వంటి జ్యోతిర్లింగాలను దర్శించుకోనున్నారు. రాత్రుల్లో ఆలయాలు, ఆశ్రమాలు, పెట్రోల్ పంపుల వద్ద విశ్రాంతి తీసుకుంటూ దారిలో కలిసే ప్రజలందించే ఆప్యాయత, ఆహారమే ఆధారంగా వీరు ముందుకు సాగుతున్నారు.